అహ్మదాబాద్ ఎయిర్‌ప్లేన్ సంఘటన. దాదాపు 350 మంది చనిపోయారు. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటన ఇంతకుముందు దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఇది ప్రముఖ రాయిటర్స్ రాసింది. నిజంగా ఇంత పెద్ద ఘటన ఇంతకు ముందెప్పుడు ఇండియాలో జరగలేదా? అసలు ఈ సంఘటన ఎందుకు ఇంత ఇంపార్టెంట్? రండి తెలుసుకుందాం. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 మధ్య ప్రాంతంలో లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. ఇది ఎయిర్ ఇండియా విమానం. ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం సిరీస్. మొత్తం 12 మంది క్రూతో కలిపి 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 169 మంది ప్రయాణికులు ఇండియన్స్, 53 మంది బ్రిటిషర్స్, ఒకరు కెనడా దేశానికి చెందినవారు, మరో 7 మంది పోర్చుగీస్కు చెందినవారు. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఇది కూలిపోయింది. ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డ ఒకే వ్యక్తిగా విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటి వరకు ఉన్నారు. ఇతను బ్రిటిష్ ఇండియన్. ఇక ఆ ఫ్లైట్ నడుపుతున్నది కొత్త పైలట్ అయితే కాదు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మరియు కో పైలట్ క్లైవ్ కుందర్ నడిపారు. కెప్టెన్ సుమిత్కు 8000 గంటలకు పైగా ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. అలాగే కో పైలట్కు 1000కి పైగా గంటల అనుభవం ఉంది. ఏటీసీ సమాచారం ప్రకారం ఫ్లైట్ రన్వే నుంచి 1:39 టేకాఫ్ అయింది. కాసేపటికే మేడే అని ఫ్లైట్ నుంచి ఏటీసీకి అందింది. మేడే అంటే ప్రమాదకరమైన పరిస్థితి, సహాయం కావాలి అని అర్థం. అలా అందిన కాసేపటికే ఫ్లైట్ క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదం పైన ఇండియన్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా రెస్పాండ్ అయింది. ఇదేమీ ఇండియాలో జరిగిన ఏకైక ఫ్లైట్ క్రాష్ కాదు. కానీ ఇంటర్నేషనల్ మీడియా ఇంత ఉత్సాహం చూపించడానికి ఇంకో కారణం ఈ ఫ్లైట్. ప్రమాదానికి గురైన ఫ్లైట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు చెందింది. బోయింగ్ కంపెనీకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ఫ్లైట్ సిరీస్ ఇది. ఎక్కువగా అమ్ముడుబోయే మరియు నమ్మకమైన సిరీస్ ఇది. ఇప్పటి వరకు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలు ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద ప్రమాదానికి గురైన దాఖలాలు లేవు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనుషులు చనిపోయేంతలా క్రాష్ అవ్వలేదు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి, ఇంజన్ ఫెయిల్ అవ్వటము, ఫైర్ యాక్సిడెంట్ ఇలా. కానీ ఇప్పుడు ఇలా జరిగేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి విమాన ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కూడా బాగుంది. మధ్యాహ్నం పూట ఈ ప్రమాదం జరిగింది. సో ఈ విమానం కూలిపోవటానికి కారణాలు ఏమై ఉంటాయి? నిజానికి చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ మంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో కేవలం ఒకే ఒకరు బ్రతికి బయటపడ్డారు. ఈ ప్రమాదం ఎయిర్పోర్ట్లో జరగలేదు, టేకాఫ్ అయిన తరువాత జరిగింది. సో ఈ విమానం కొంత దూరంలో ఉన్న బీజే మెడికల్ హాస్టల్ మీద పడింది. మధ్యాహ్నం భోజనం టైం కావడంతో కాలేజీ విద్యార్థులు భోజనం చేయడానికి ఉన్న సమయంలోనే ఆ బిల్డింగ్పై ఈ విమానం కూలిపోయింది. సో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసుల అంచనా ప్రకారం ఫ్లైట్లో ఉన్న వారు కాకుండా మరో 50 నుంచి 60 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇంతవరకు ఈ విమానం కూలిపోవటానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ డ్యామేజీ కాకుంటే కొంతవరకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. పైలట్స్ యొక్క మాటలు ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయి ఉంటాయి. విమాన ప్రమాదాన్ని చూస్తే బ్లాక్ బాక్స్ ఉండే ప్రదేశంలో ఎక్కువ డ్యామేజ్ జరగలేదు అని అనిపిస్తోంది. కాబట్టి కొద్ది రోజుల్లో ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది. నిజానికి బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలకు మంచి రికార్డు ఉంది వరల్డ్ ఏవియేషన్లో. ఇదే బోయింగ్కు సంబంధించిన 737 విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ విమానాలు చాలా ప్రమాదాలకు గురయ్యాయి. కానీ ఇప్పుడు ప్రమాదం జరిగిన డ్రీమ్ లైనర్ 787 విమానాలపై అలాంటి రికార్డు లేదు. ఈ ప్రమాదం జరగడానికి ఉండే పాజిబిలిటీస్ను ఒక్కసారి చూస్తే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ విమానంలోని ఇంజన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే ఫ్లైట్లో 2 ఇంజన్స్ ఉంటాయి. ఈ 2 ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అయి ఉండొచ్చు. ఫ్లైట్లో ఉండే 2 ఇంజన్స్లో ఒకటి ఫెయిల్ అయినా కూడా మేనేజ్ చేసి ఫ్లైట్ వెనక్కి వచ్చి సేఫ్ ల్యాండింగ్ జరిగే అవకాశం ఉంది. పైలట్స్కు ఇలాంటి పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. కానీ 2 ఇంజన్స్ ఒకేసారి ఫెయిల్ అయితే ఇక ఆ ఫ్లైట్ను సేవ్ చేయలేం. ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు కానీ కూలిపోయేటప్పుడు కానీ ఎలాంటి కుదుపులు అలాంటివి ఏం జరగలేవు. స్మూత్ టేకాఫ్ అయ్యింది, అలాగే స్మూత్గా డౌన్ఫాల్ అయ్యింది. పైలట్ ఏమైనా మిస్టేక్ చేసేయడా అనేలా కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. అలాగే ఫ్యూయల్ లోడింగ్లో కూడా ఏమైనా సమస్యలు అంటే ఓవర్లోడింగ్ చేయటం వల్ల కూడా బరువును అంచనా వేయలేకపోయారా పైలట్, లేక ఫ్యూయల్ ఓవర్లోడ్ అవ్వటం వల్ల ఇంజన్స్ డ్యామేజ్ అయ్యాయా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాతావరణం బాగుంది, లైటింగ్ ఉంది. ఈ ప్రమాదం మధ్యాహ్నం జరిగింది. ఆ సమయంలో మెరుపులు, వాన, గాలి లాంటి పరిస్థితులు లేవు. సో ఇప్పటి ప్రమాదము ఫ్లైట్ సమస్య వల్ల జరిగిందా లేదా పైలట్ తప్పిదం వల్ల జరిగిందా అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఫ్లైట్ మరీ ఎక్కువ హైట్లో వెళ్ళలేదు, జస్ట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇలా జరిగింది. కనుక ఫ్లైట్లో ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని సరిచేయడానికి తగిన సమయం ఫ్లైట్ క్రూ దగ్గర ఉండదు. ప్రాబ్లం గురించి ఆలోచించేలోపే ప్రమాదం జరిగిపోతుంది.
ఇక ఇలాంటి ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్స్ ముందెప్పుడూ జరగలేదా? ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదమే అతి పెద్దదా అంటే కాదు. ఇంతకుముందు జరిగిన కొన్ని ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి 1978లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 ముంబై నుంచి దుబాయ్ వెళ్తూ టేకాఫ్ అయిన కాసేపటికే అరేబియా సముద్రంలో క్రాష్ అయ్యింది. ఇందులో ప్లైన్ ఫాల్ట్తో పాటు పైలట్ తప్పు కూడా ఉన్నట్లు తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అలాగే మరో ఇన్సిడెంట్ 1993లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 491 కూడా ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అవ్వాల్సిన టైంలో కొంచెం ఆలస్యం అవ్వటం వల్ల అలాగే ముందుకు వెళ్ళి ఒక ట్రక్ను ఢీకొట్టింది. దాదాపు 55 మంది ప్యాసింజర్స్ చనిపోయారు. ఇందులో పూర్తిగా పైలట్ తప్పు వల్ల జరిగిన ప్రమాదం ఇది. ఇక మరో ప్రమాదము 2000 సంవత్సరంలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. ఈ ప్రమాదం ఇప్పుడు జరిగిన ప్రమాదం లాగే అయ్యింది. ఇందులో 60 మంది చనిపోయారు. ఇలాంటి ప్రమాదాలు ఇదివరకు కూడా జరిగాయి. ఇక అత్యంత పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా చూసే ప్రమాదం 1996లో చక్రీదాద్రిలో జరిగిన సంఘటన. ఇది అత్యంత వరస్ట్ ప్లైన్ క్రాష్గా చెప్పొచ్చు. సౌదీ అరేబియన్ ఫ్లైట్ కజకిస్తాన్ ఫ్లైట్ను గాలిలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 350 మంది చనిపోయారు. కాకపోతే ఇవి 2 ఫ్లైట్స్ ఇండియాకు సంబంధించినవి కాదు. కాకపోతే ఇండియాలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రమాదం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం. దాదాపు 300 మంది చనిపోయారు. వీటిని బట్టి టేకాఫ్లో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పైలట్ తప్పు ఏదైనా ఉందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఈ విమాన ప్రమాదం ఎఫెక్ట్ బోయింగ్ మీద కూడా పడింది. ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ స్టాక్ ప్రైస్ 8% పడింది. ఇక బోయింగ్ 787 విమానాల రికార్డు బాగున్నా కూడా బోయింగ్ కంపెనీ మీద చాలా సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించిన ఫిర్యాదులున్నాయి. బోయింగ్ విమానాల అసెంబ్లింగ్లో పనిచేసే వాళ్ళు దాని అసెంబ్లింగ్ పద్ధతి బాగాలేదని విమర్శించారు. శామ్ సలెహ్కోర్ అనే ఒక బోయింగ్ ఇంజనీరు న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బోయింగ్ విమానాల అసెంబ్లింగ్ ఎలా జరుగుతుందో వివరించారు. బోయింగ్ విమానాల విడిభాగాలు చాలా చోట్ల నుంచి తయారవుతాయి. వాటిని అసెంబ్లింగ్ చేసే క్రమంలో తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదని, విమానాలు టైం గడిచే కొద్దీ వీక్ అవుతాయని ఆయన చెప్పారు. కానీ ఈ విషయాన్ని బోయింగ్ చెప్పదని, సేఫ్టీ గ్యారంటీ ఇస్తుందని, ఇది ఫేక్ ప్రామిస్ చేస్తుందని చెప్పారు. విడిభాగాలను అసెంబ్లింగ్ చేసేటప్పుడు అవి ప్రాపర్గా ఫిట్ అవ్వలేదని, దానివల్ల మధ్యలో గ్యాప్స్ వస్తాయని, ఆ గ్యాప్స్ను ఫిల్ చేయడానికి ఒక్కొక్కసారి క్రూ వాటిపై ఎగురుతారని, దానితో అప్పటికప్పుడు అవి సెట్ అయినట్లు కనిపించినా టైం గడిచే కొద్దీ అవి వీక్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ విషయాలను తను స్వయంగా చూసినట్లు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఒక ఫ్లైట్ను ఇలాగైతే తయారు చేయరని చెప్పాడు. బట్ బోయింగ్ ఇదే పని చేస్తుందని, ఈ విషయం ఎవరికి చెప్పదని చెప్పాడు శామ్. ఇప్పటి ప్రమాదం కూడా ఇలాంటి సమస్య వల్లనే జరిగిందా అనేది కూడా ఆలోచించాలి. ఇక ఇప్పుడు తరువాత ముద్దాయి టాటా. అవును, ఎయిర్ ఇండియాను టాటాలు కొన్నారు. టాటాల దేశభక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎయిర్ ఇండియాను టాటాలు కొన్న తరువాత ఆ సంస్థలో ఎవరైనా డెవలప్మెంట్ ఆశిస్తారు. ఎందుకంటే టాటాల రెప్యుటేషన్ అలాంటిది. కానీ విచిత్రంగా టాటాలు కొన్న తరువాత కూడా ఎయిర్ ఇండియాలో కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. అవి ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించినవి. ఫ్లైట్లో ఏసీ పనిచేయలేదని, సీట్లు సరిగ్గా లేవని, టాయిలెట్స్ బాగోలేవని, ఇలా కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఫ్లైట్ యొక్క కండిషన్ను చూసుకోలేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు వస్తోంది. ప్రమాదం జరిగిన ఫ్లైట్లో కూడా ఇవే సమస్యలు ఉన్నట్లు ఒక ప్రయాణికుడు చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See. ఇక కొందరి అనుమానం ఏంటంటే ఇది ఏమన్నా తీవ్రవాదుల పనా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏటీసీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఫ్లైట్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఆ వెంటనే ఫ్లైట్ కూలిపోయింది. ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రమాదంపై ఇండియన్ గవర్నమెంట్ కూడా స్పందించింది. అలాగే ఎయిర్ ఇండియా కూడా స్పందించింది. ఇక ఎయిర్ ఇండియాను కొన్న టాటా గ్రూప్ చనిపోయిన వారందరి ఫ్యామిలీస్కు ₹1 కోటి ఇస్తామని ప్రకటించింది. అలాగే గాయపడ్డ వారికి మెడికల్ అసిస్టెన్స్, అదేవిధంగా మెడికల్ కాలేజీ హాస్టల్కి జరిగిన డ్యామేజ్ కూడా బాధ్యత వహిస్తున్నట్లు తెలిపింది. సో ఇప్పటి ప్రమాదానికి కారణం ఫ్లైట్లో సమస్యనా లేక పైలట్ మిస్టేక్ వలన, అది కాదంటే ఫ్లైట్ మెయింటెనెన్స్ లోపం వలన అనేది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నలు. ఫ్లైట్లోని బ్లాక్ బాక్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కొన్నిటికైనా సమాధానాలు దొరకవచ్చు. లెట్స్ హోప్ సమస్య ఏమిటి, తప్పు ఎవరిది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సమస్య జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే పోయింది ఓన్లీ ఫ్లైట్ కాదు,
మొత్తంగా 300 మంది కంటే ఎక్కువ ప్రాణాలు, దేశ పరువు, ఎయిర్లైన్స్ మీద ఉన్న నమ్మకం. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ జై హింద్.